அஸ்மத்குருப்யோ நமஹ. ஆழ்வார்கள் வாழி அருளிச் செயல் வாழி தாழ்வாது மில்குருவரதாம் வாழி ஏற்பாரும் உய்ய அவர்கள் உரைத்தவைகள் தாம் வாழி செய்யமறை தன்னுடனே சேரந்து. ఉపదేశ రత్నమాలలో 22వ పాసురం. 22ஆம் பாட்டு. கீழ் சொன்ன மூவரிலும் வைத்துக் கொண்டு அவர்களிலும் அதிகையான ஆண்டாளுடைய வைபவத்தை 3 பாட்டாலே அருளி செய்வாராக ஆரம்பித்து அதில் இப்பாட்டில் சுவானுபவத்தை நிகழ்ந்து அஸ்மத் உஜ்ஜீவனார்த்தமாக ஆண்டாள் அவதரித்தருளின திருவாடிப்பூரம் இன்றோ என்று அதிசயித்து அதிலே ఈడుపట్టు అరుళిగిరారు. 22వ పాసురంలో కిందటి పాసురంలో ఆండాళ్ళు తల్లిని, మధుర కవి ఆళ్వార్లని, ఎంబెరమానాలని ముగ్గురిని కూడా ఆచార్య అభిమానం కలిగినటువంటి ముగ్గురిని గురించి చెప్పారు మనవాళ్ళ మామూలు. ఈ పాసురంలో ఆ ముగ్గురులో కూడా కింద చెప్పినటువంటి ముగ్గురిలో కూడా వాళ్ళ ముగ్గురులో అధికురాలైనటువంటి ఆండాళ్ళు తల్లి యొక్క వైభవాన్ని 3 పాసురాలతోటి అనుగ్రహించాలని ఆరంభించి అందులో ఈ పాసురంలో తన యొక్క అనుభవాన్ని విడిచిపెట్టి మన యొక్క ఉజ్జీవనం కోసమని ఆండాళ్ళ తల్లి అవతరించినటువంటి తిరువాడిపూరం కదా ఈవేళ అని అందులో ఏడుపడిపోయి అరుళిగిరారు అనుగ్రహిస్తున్నారు. అంటే ఆ తల్లి తన యొక్క స్వానుభవాన్ని, అంటే కుండాల వాజ్వాన వైగుందవాన్ భోగం తన్నయ్యగజిందు అన్నట్లుగా ఆ శ్రీవైకుంఠంలో ఉండేటువంటి తన వైభవాన్ని, తన అనుభవాన్ని విడిచిపెట్టి మన కోసం కదా ఈ లోకంలోకి వచ్చి అవతరించింది ఆండాళ్ళు తల్లి అని ఈడుపడిపోతూ ఉన్నారు మనవాళ్ళ మామూళ్ళు. ఇందో திருவாடிப்பூரம் எமக்காக அன்றோ இங்கு ஆண்டாள் அவதரித்தாள் குண்டாத வாழ்வான வைகுந்தவான் போகன் தன்னை எகதிந்து ఆళ్వార్ తిరుమగళారాయ్. తిరువాడిపూరం అంటే సిరినికల ఆడి మాసంలోని పుబ్బా నక్షత్రం. ఇండ్రో అంటే ఇండ్రు అంటే ఈనాటి దినం కదా. ఓ అంటే ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యం అండి, ఈ వేళ కదా ఆషాఢ మాసంలోని పుబ్బా నక్షత్రము. ఏమిటండి ఈ మాసానికి ఉన్నటువంటి విశేషము? ఈ నక్షత్రానికి ఆండాళ్ కుండ్రాద వాజ్వాన వైగుందవాన్ భోగంతన్నై ఎగజిందు. తరగనటువంటి ఉజ్జీవనాన్ని కలిగినటువంటి వైకుంఠంలో ఉండే గొప్ప భోగాలన్నిటినీ విడిచిపెట్టి ఇంగు యమక్కాగా అండ్రో అవతరిస్తా. ఇంగు ఈ లోకంలో యమక్కాగా అండ్రో ఆళ్వార్ల పుత్రికగా మన కోసమని కదా, మన యొక్క ఉజ్జీవనం కోసం కదా అవతరించింది గోదమ్మ అంటున్నారు ఈ పాసనంలో. ఇందో తిరువాడిపూరం. తిరువాడిపూరం అంటే ఎంత ఆశ్చర్యం, ఈవేళే కదా ఆషాఢ మాసంలోని పుబ్బా నక్షత్రము అంటూ తిరువాడిపూరం ఎన్ను ప్రసిద్ధமான తిరునక్షత్రం అందో ఇప్పటి 30 నాள் நமக்கு లభ్యమాయిత్తదన్నో. అదిగో తిరువాడిపూరం అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి తిరునక్షత్రం కదా ఇది. తిరువాడిపూరం అంటే ఏమిటి? ఆ తిరు అనేటువంటిదేమో గౌరవార్థం చెప్పేటువంటిది, ఆడి అంటే ఆషాఢ మాసంలోని, పూరం అంటే పుబ్బా నక్షత్రము. అంటే తిరువాడిపూరము అని ప్రసిద్ధమైనటువంటి తిరునక్షత్రం కదా ఇది. ఆషాఢ మాసంలోని పుబ్బా నక్షత్రం అండి ఇది అని ఇప్పటి 30 నాள் நமக்கு లభ్యమాయిత్తదండో. ఇలాంటి విలక్షణమైనటువంటి ఒకరోజు మనకి లభించింది కదా అని అలభ్య లాభమానదు లభిత్తాల్ అదుదాన్ ఈడుపాట్టుకు హేతువాయిరే ఇరుప్పదు. లభ్యమైనటువంటిది అంటే లభించడానికి సాధ్యం కానటువంటిది ఏదైనా ఒకటి లభిస్తే అదే కదా ఈడుపాటుకు కారణమయ్యేటువంటిది. ఈడుపాటు అంటే ఏమిటి? ప్రేమ పారవస్యం. ప్రేమ పారవస్యం ఎప్పుడు కలుగుతుంది? అసలు లభించడానికి సాధ్యం కానటువంటి ఒక విషయం లభిస్తే, పొందటానికి సాధ్యం కానటువంటిది, ఆలోచించడానికి సాధ్యం కానటువంటిది ఒక విషయం ఏదైనా జరిగితే అప్పుడు కదా మనకి మనసుకి ఈడుపాటు కలిగేది.
అదే ఈడుపాటుకు హేతువాయిరే ఇరుపదు, అదే కదా మన యొక్క ఈడుపాటుకి కారణమయ్యేటువంటిది. ఇక్కడ ఈడుపాటుకు కారణమైనటువంటిది ఏమిటి? ఇందో తిరువాడిపూరం, అదిగో ఆషాఢ మాసంలోని పుబ్బా నక్షత్రం కదండి, అదే ఆశ్చర్యానికి కారణము అని. ఇది కుహేతు ఎన్నదు ఎంగిరదు, ఏమిటండి దానికి కారణం ఏమిటి? అంత ఈడుపాటు పడాల్సిన అవసరం ఏమిటండి? ఆండాళ్ళ తల్లి వచ్చారు, అవతరించారు, అది ఆషాఢ మాసంలో అవతరించారు, పుబ్బా నక్షత్రంలో అవతరించారు. దానికి మనవాళ్ళ మామూలు అంత ఈడుపాటు పడవలసిన అవసరం ఏమున్నది కనుక? ఎన్నిల్ అంటే ఎమక్కాగందో ఇంగు ఆండాళ్ అవతరిస్తాళ్. ఏమండి, వేళ పుబ్బా నక్షత్రం అనేది ఆండాళ్ళ తల్లి తిరునక్షత్రం అండి. ఆవిడ ఎందుకోసం వచ్చి అవతరించారనుకున్నారు? ఎమక్కాగాందో మన కోసం కదా. ఇంగు ఈ లోకంలో ఆండాళ్ అవతరిస్తాళ్, ఆండాళ్ళ తల్లి అవతరించింది ఎవరి కోసం? మన కోసం, మన యొక్క ఉజ్జీవనం కోసం కదా అని ఎందుకు వచ్చి అవతరించిందండి ఆండాళ్ళ తల్లి అంటే? ప్రజైకి నచ్చిలే విజుందాల్ ఒక్కొక్కదిత్తు ఎడుక్కుం తాయై పోలే సంసారమగ్నరాన నమ్మ ఎడుక్కైక్కాగ అందో సర్వలోక జననియాన్ తాన్ విభూతిలే ఉందు అవతరిత్తలుడిత్తు. అదిగో బిడ్డ బావిలో పడిపోయాడు. బావిలో బిడ్డ పడిపోతే ఒక్క ఉదుటున ఆ బావిలో తాను కూడా దూకేటువంటి తల్లి వల్ల ఒక్క కుదిత్తు ఎడుక్కుంటాయే పోలే, ఒక్క గంతుతోటి ఆ బావిలో దూకేటువంటి తల్లి వలే సంసారంలో మునిగిపోయినటువంటి మనలని పైకి తీసి ఉద్ధరించడం కోసం కదా లోకాలన్నింటికీ తల్లి అయినటువంటి ఆ ఆండాళ్ళు తల్లి ఈ లోకంలోకి వచ్చి అవతరించింది. పిల్లాడు బావిలో పడిపోయాడు, మరి తల్లి ఈత వస్తుందా రాదా ఇవన్నీ ఆలోచించదు కదా. వాడు పిల్లాడు ఎక్కడ పడిపోయాడు ఆ పిల్లోని రక్షించుకోవటంలోనే భావన తప్ప తాను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నాననే భావన ఉండదన్నమాట. అదే రీతిగా ఆండాళ్ళ తల్లి అదిగో కుండాదవాడ్వాన వైగుందవాన్ భోగంతన్నై ఎగజిందు, అయ్యో ఇంత ఇలాంటి వైకుంఠంలోని భోగాలన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను నేను అనేటువంటి భావన లేకుండా యమక్కాగా అందో మన కోసమని కదా. మనందరం ఎవరు? ఆవిడికి బిడ్డలం కదా. అంచేత బిడ్డలమైన మన కోసమని బిడ్డ బావిలో పడిపోతే ఆ బిడ్డని రక్షించుకునే తల్లి వలే నమ్మ ఎడుక్కైక్కాగా అందో మనల్ని పైకి ఉద్ధరింప చేయటం కోసమని కదా లోకాలన్నింటికీ తల్లి అయినటువంటి తాను ఈ విభూతిలో వచ్చి అవతరించి అనుగ్రహించింది మనల్ని. కూపత్తిల్ విజంకుజవయుడన్ కుదిత్తు అవ్వాపత్తై నీకు అన్నై పోల్ ఎన్నుం. అదిగో ఆ ఆర్తి ప్రబంధంలో అడుగుతారు కదా మనవాళ్ళ మామూలు ఎంబెరుమానాలని, ఏమయ్యా కూపత్తిల్ విజంకుజవయుడన్ కుదిత్తు అవ్వాపత్తై నీకు అన్నై పోలు. ఆ బావిలో పడిపోయినటువంటి పిల్లాడి కోసమని తాను కూడా ఆ నూతిలోనే దూకి ఆ ఆపదని తొలగించేటువంటి అన్నయ్య పోల్ తల్లి వలే అని కూపాంతర మగ్నపుత్రం పతితం అనుపతన్మాతృవత్యన్నం సొల్లుగిరపడియే. అదిగో బావిలో మునిగిపోయినటువంటి పుత్రుని గురించి పతితం అనుపతన్ మాతృవత్. అదిగో పిల్లాడు బావిలో పడిపోయాడు, ఆ పిల్లోడితో పాటు ఆ పిల్లోని రక్షించుకోవడానికి ఆ నూతిలోనే దూకే తల్లి వలే అని చెప్పినట్లుగా జ్ఞానాదికి రాన ఎవరు ఇవ్వవతారత్తై స్వార్థమాగా అనుసంధిత్తరుడు ఇరారు. ఎంతో జ్ఞానాదికులైనటువంటి మనవాళ్ళ మామూలు ఆ తల్లి అసలు ఈ లోకంలోకి వచ్చింది ఎందుకో తెలుసా? ఎందుకు అవతరించిందో తెలుసా? స్వార్థమాగా నా కోసమే, నన్ను రక్షించడం కోసమే అనుకుంటున్నారట మనవాళ్ళ మామూలు. ఈయన ఇప్పటి అవతరిక్కయ్యలు ఉండాన గరిమయ్యై చొల్లుగిరదు. ఇక మీదట ఇలా అవతరించటంలో ఉన్నటువంటి గరిమయ్యే గొప్పతనాన్ని చొల్లుగిరదు చెప్పబడుతున్నది. అసలు ఎందుకు అవతరించింది అంటే ఇదిగో మనల్ని రక్షించడం కోసమే. మరి ఇందులో గొప్పతనం ఏమున్నదండి? మరి గొప్పతనమే కదా. అదిగో కుండాద వాజ్వాన వైగుందవాన్ భోగంతన్నయ్యగజిందు ఎమక్కాగాందో ఇంగు ఆండాళ్ళు అవతరిస్తాడు. అదిగో ఎంతో గొప్పవైనటువంటి
ఆ శ్రీవైకుంఠంలోని భోగాలన్నిటినీ విడిచిపెట్టి మరి ఈ లోకంలోకి వచ్చి అవతరించడం అనేటువంటిది గొప్ప విషయమే కదండి. అదే చెప్తున్నారు. అల్లాదారుடைய భోగ్యంగళై పోలే క్షయిక్కై అందికే అకుంఠ వైభవత్తయుడైత్తాన శ్రీవైకుంఠத்தில் నిరవధిక భగవదనుభవమాగిర మహాభోగత్తై ఉపేక్షిత్తు. మనలాంటి వాళ్ళ భోగాలైతే ఈ లోకంలో మేము చాలా భోగభాగ్యాలు అనుభవించేటువంటి వాళ్ళము అన్నారనుకోండి. మన భోగభాగ్యాలు ఎంతవరకండి స్థిరమైనటువంటివి? ఈవేళ ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, ఈవేళ లేకపోవచ్చు, రేపు రావచ్చు. ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు నశించిపోతాయో తెలియనటువంటివి మన యొక్క భోగభాగ్యాలు. కానీ మన ఆండాళ్ళ తల్లి ఎవరు? సాక్షాత్తుగా భూమి పిరాట్టి కదా. ఆవిడ ఎక్కడ వేయించేసి ఉంటుంది? శ్రీవైకుంఠంలో ఆయన పక్కనే వేయించేసి ఉండి నిత్య ముక్తుల యొక్క కైంకర్యాలన్నీ స్వీకరించేటువంటి తల్లి కదా. ఆవిడ యొక్క భోగాలు మనలాగా నశించిపోయేటువంటి భోగాలా? కాదు కదా. అది నిత్య విభూతి, నిత్యము ఉండేటువంటివి. అక్కడ ఉండేటువంటివి ఏవి నశించిపోయేటువంటి విషయాలు కాదు. అలాంటి భోగంగల అల్లాదారుడయ్య ఇతరుల యొక్క భోగాల వలె క్షయిక్కయ్యన్నికే నశించిపోయేటువంటివి కాకుండా అకుంఠ వైభవత్తయుడైతానా. కుంఠము అంటే అడ్డు అనట, అకుంఠము అంటే అదిగో అడ్డు లేనటువంటి, అంటే అక్కడ ఉన్నటువంటి భోగానికి ఏ అడ్డు లేదు. ఇక్కడ మనకనుకోండి ఎన్నెన్నో విరోధాలు, మనం చేసుకున్నటువంటి పాపకర్మలే మనకి విరోధాలు అవుతాయి ఇక్కడ మనం భోగాలని అనుభవించటానికి. కానీ అది ఎలాంటిది? వైకుంఠము. వికుంఠము అంటేనే అడ్డు లేనటువంటివి. ఆ భోగాలు అనుభవించడానికి అడ్డు లేనటువంటిదైన ఆ స్థానము, ఆ శ్రీవైకుంఠమునందు నిరవధిక భగవదనుభవమాగిర మహాభోగత్తై ఉపేక్షిత్తు. నిరవధిక సాటి లేనటువంటి భగవదనుభవం అనేటువంటి మహాభోగాన్ని ఉపేక్షిత్తు విడిచిపెట్టి ఇంగుం. ఇక్కడ ఆవిడెక్కడ ఆవిడ వాసస్థానం ఏమిటి? శ్రీవైకుంఠం. ఆ వైకుంఠంలో ఉన్నటువంటి భోగాలు ఎలాంటివి? నశింపు లేనటువంటి భోగాలు. అక్కడ ఉండేటువంటి అనుభవం ఎలాంటిది? ఏ ప్రతిబంధకాలు లేనటువంటి అనుభవం. అలాంటి వాటన్నిటినీ సాటి లేని భగవదనుభవం అనేటువంటి ఆ గొప్ప భోగాన్ని విడిచిపెట్టి ఇంగుం. ఇంగుం అంటే ఇక్కడ ఈ లోకంలో ఎలా? భోగத்தில் వజువాద புதுவையர்கோன் கோதை என்னும்படி ஆழ்வார் తిరుమగళారాయిత్తు అవతరిత్తదు. భోగத்தில் అజువాద అంటే భగవదనుభవంలో కొరత లేనటువంటి పుదువయ్యర్కోన్ కోదై. పుదువయ్యర్కోన్ శ్రీవిల్లి భట్టనాథుల యొక్క పుత్రిక అయినటువంటి గోదాదేవి అనేటట్లుగా ఆళ్వార్ తిరుమగళారాయిత్తు అవతరిత్తదు. ఆళ్వార్ల యొక్క కుమార్తెగా కదా అవతరించింది. ராஜமகிஷியானவள் ராஜாவினுடைய பூம்படுக்கையை கால் கடை கொண்டு பிரஜையனுடைய தொட்டிலை கட்டி கொண்டு கிடந்து நோக்குமா போலேயாயித்து. இவளும் நித்திய விபூதியில் நிறுத்திசை ஆனந்தத்தை நெகிழ்ந்து இங்கே அவதரித்து போந்தது. இதிரே இவர் తిరువుళ్ళத்தை இப்படி గురుత్తం పండుகிறது. మన మనవాళ్ళ మామూలు యొక్క మనసులో కష్టం కలిగించేటువంటి విషయం ఏమిటట? పట్టమహిషి రాజుగారి యొక్క పూల పడకని కాలుతోటితో తిరస్కరించేసి బిడ్డల యొక్క తొట్టిలై కట్టికొండుకెడంది. ఆ పిల్లాడి యొక్క ఆ ఉయ్యాల తొట్టిని దగ్గరే ఉండి నోకుమా పోలేయాయితు రక్షించుకునేటట్లు కదా. ఆవిడ పట్టమహిషి రాజుగారి పడక దగ్గర ఉంటే అది పూల పడక, కానీ అది పిల్లాడి దగ్గర ఉంటే కనుక పిల్లాడి ఉయ్యాల తొట్టి. కానీ తల్లి రాజమహిషి అయినప్పటికీ ఆవిడ తల్లే కదా. తల్లి ఏం చేస్తుంది? అదిగో పిల్లాడి యొక్క ఉయ్యాల తొట్టిని విడిచిపెట్టనటువంటి తల్లి వలే, విడిచిపెట్టకుండా ఆ పిల్లోని రక్షించుకునే తల్లి వలే ఈవళు మన అమ్మ కూడా, భూమి పిరాట్టి కూడా, మన గోదమ్మ కూడా నిత్య విభూతిలు నిర్తిసే ఆనందత్తై నెగిజిందు. ఆ నిత్య విభూతిలో ఉండేటువంటి గొప్పదైనటువంటి సాటి లేని ఆనందాన్ని విడిచిపెట్టేసి ఇంగే అవతరిస్తూ పోందదు, ఇక్కడికి వచ్చి అవతరించిందండి. ఆ విషయమే కదా ఎవరి తిరువుళ్ళత్తై, ఎవరు మనవాళ్ళ మామూలు యొక్క తిరువుళ్ళాన్ని ఇప్పటి గురుత్తప్పండుగిరదు. ఈ రీతిగా వారి మనసుకి బాధ కలిగించేటువంటి విషయం ఏమిటంటే
అదిగో పూల పడక లాంటి పూల పాన్పు లాంటి నీ శ్రీవైకుంఠ అనుభవాన్ని విడిచిపెట్టేసి ఇదిగో పిల్లలమైనటువంటి మన యొక్క అదే బిడ్డల ఉయ్యాల తొట్టి పక్కన నిలబడే తల్లి వలె పక్కన ఉండి రక్షించుకునేటువంటి తల్లి వలె ఆవిడ ఆ భోగాలన్నీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడే, ఎందుకోసం చేసింది ఇదంతా కూడా మన కోసమే కదా అని వీరికి ఆనందము ఏడుపాటు మనవాళ్ళ మామూళ్ళకి. ఇండో తిరువాడి పూరం ఎమక్కాగ అన్రో ఇంగు ఆండాళ్ అవతరిస్తాళ్ కొండాద వాష్వాన వైగుందవాన్ భోగం తన్నే ఎగరిందు ఆళ్వార్ తిరుమగళారాయ్. 23వ పాఠం. పెరియాళ్ ఎందులో ఏం చెప్తున్నారు? இப்படி இவள் அவதரித்தருளினைந்த திருநக்ஷத்திரத்தினுடைய అసదృశత్వత్తాల్ వంద వైభవత్తై అరుడి చేయిరార్. ఇలాగా ఈవిడ వచ్చి అవతరించినటువంటి ఇప్పుడు ఇలాగా అవతరించినటువంటి అవతరితరుడిన ఈవిడ అవతరించినటువంటి ఇంద తిరునక్షత్రத்தினுடைய ఈ తిరునక్షత్రము యొక్క అసదృశత్వత్తాలు అంటే సాటి లేని, సదృశం అంటే సమానత్వము, అసదృశ్యము అంటే అసలు దానితో సాటి అయినటువంటిదే లేకపోవటం చేత అలాంటి ఆ తిరునక్షత్రము యొక్క అసమానత చేత వచ్చినటువంటి వైభవాన్ని చెప్తున్నారు ఈ పాసురంలో మనవాళ్ళ మామూలు. సరే, పాసురం. பெரியாழ்வார் பெண் பிள்ளையாய் ஆண்டாள் பிறந்த திருவாடி போரத்தின் சீர்மை ஒரு நாளைக்கு உண்டோ మనమే உணர்ந்து பார் ఆండాళుకు ఉండాగిల్ ఇప్పొప్పు ఇదర్కుం ఉండు. పెరియాళ్వా అసలు పాసురం ఎంత సులభమైనటువంటి పదాలంటే ఇలా చూడగానే అర్థం అంటే దాంట్లో విశేషాలు అర్థం కాకపోవచ్చు కానీ పాసురం యొక్క అర్థం తెలిసిపోయేటంత సులభమైనటువంటి పదాలతోటి అనుగ్రహించారు ఈ ప్రబంధాన్ని మన వాళ్ళ మామూలు. ఇదిగోండి, పెరియాళ్వార్ పెణ్ పెళ్ళయ్యాయి. అదిగో పెరియాళ్వార్ల యొక్క కుమార్తెగా ఆండాళ్ పిరంద తిరువాడి పూరత్తిన్ సీర్మై ఆండాళ్ తల్లి అవతరించినటువంటి తిరువాడి పూరం యొక్క సీర్మై గొప్పతనం. ఒక నాళైకు ఉండో మనమే, ఇంకో రోజుకి ఎప్పుడైనా ఒక నాళైకు ఏదైనా ఒక రోజుకి ఉంటుందా మనమే ఓ మనస్సా అని ఉడరందపా బాగా ఆలోచించి చూడు. ఆండాళుకు ఉండాగిల్ ఒప్పు ఇదర్కు ఉండు. అదిగో ఈ లోకంలో ఎవరైనా మన ఆండాళ్ళు తల్లితోటి సాటి అయినటువంటి స్త్రీ ఇంకొక ఆవిడ ఉన్నట్లయితే ఆవిడ పుట్టినటువంటి ఆ నక్షత్రానికి కూడా సాటి అయినటువంటి నక్షత్రం ఉండేది. అదిగో ఆవిడ పుట్టినటువంటి ఆ నక్షత్రానికి అంటున్నారు ఈ పాసురంలో. பெரியாழ்வார் பெண் பிள்ளையாய் என்று இவள் பிறக்கை கோடியான அவருடைய பெருமை இருக்கிறபடி இவள் பிறக்கை கோடியான அவருடைய పెరుమై ఇరుక్కిరపడి ఈవిడ పుట్టటానికి తగినటువంటి అవరుడయ అంటే ఆయన యొక్క పెరియాళ్వార్ అంటే ఎవరు? ఈవిడికి తండ్రిగా ఉన్నారు కదా ఈ లోకంలో. అలా ఈవిడ యొక్క గొప్పతనానికి అంటే ఇంత గొప్ప అయినటువంటి గోదమ్మ కూడా వచ్చి అవతరించేటట్లుగా ఉన్నటువంటి గొప్పతనం కలిగిన వారండి పెరియాళ్వారంటే అని. తిరుమాలై ఏం చేస్తూ ఉంటారండి వారు? తిరుమాలై కట్టుగయ్యే తొజిలాగ ఇరుక్కిర ఇవర్ తిరుத்துழாய் அடியிலே அவதரித்த அவளை எடுத்து கொண்டு போய் தன் தேவிகள் கையிலே காட்டி கொடுக்க ஒஞ்சையாகையாலே அவளும் அரும் பெண்ணாயிருக்கிற இப்பெண் பிள்ளையை அதிப்பிரீதியுடனே எடுத்து கொள்ள அப்போது వనములైగల్ చోరుందు పాయ్ ఎన్నుంబడిరే స్తన్యం ప్రవహిస్తదు. అదిగో ఏమిటి వారి యొక్క కైంకర్యము? తిరుమాలై కట్టుగయ్యే తొజిలాగా ఇరుక్కిర ఎవరు. అదిగో మాలా కైంకర్యం చేయడమే ఉజ్జీవనంగా కలిగినటువంటి వీరు తిరుத்துழாய் అడియిలే అవతరిత అవళై ఎడుతు. తిరుத்துழாய் అంటే తులసి మొక్క యొక్క మొదటిలో అవతరించినటువంటి ఆమెను ఎత్తుకొని వెళ్ళి తన దేవిగల్ కయ్యిలే కాట్టి కొడుక తన భార్య యొక్క చేతిలో పెట్టగా వంజె ఆగయ్యాలే ఆవిడ కూడా సంతానం లేకపోవటం చేత ఆవళం అరుం పెన్నా ఇరుక్కిర పెణ్ పిళ్ళయ్యే
ఏదో ఎంతో దుర్లభంగా అసలు ఈ అమ్మాయిని చూస్తే అరుణ్ పెన్న అంటే ఏదో ఒక దుర్లభమైనటువంటి పిల్లలాగా, ఒక విలక్షణమైనటువంటి బాలికలాగా కనపడినటువంటి ఇప్పెన్ పెళ్ళయ్యాయి ఈ బాలికను అతి ప్రీతియుడనే ఎడుతుకొళ్ళ మిక్కిలి ప్రీతితో ఎత్తుకోగా వనములైగల్ సోరుందుపాయ ఎన్నుంబడిరే. అదిగో నాట్యార్ తిరుమజలో చెప్పినట్లుగా ఎలా వనములైగల్ సోరందుపాయ అని ఎలానట ఆవిడికి ఎన్నుబడే స్తన్యం ప్రవహిత్తదు. అదిగో ఈ బిడ్డ మీద ఉన్నటువంటి వాత్సల్యంతో ఆవిడికి స్తన్యం ఆవిర్భవించాయట, అంటే పాలు పడ్డాయి ఆ తల్లికి అని. ఈంద్రతాయ్ మార్కిరే స్వసుతాదిగల్ సన్నిధానத்தில் ఇరక్కం పిరందు ఇప్పడియావదు. కన్న తల్లికి కదా ఇలాంటి స్థితి వస్తుంది. ఎలాగా? తన స్వసుతాదిగల్ సన్నిధానத்தில் తన యొక్క పిల్లల సాన్నిధ్యంలో ఇరక్కం పెరందు పిల్లల విషయంలో జాలి కలిగి ప్రేమ కలిగి అప్పుడు వాళ్ళకి పాలు పడతాయి. కానీ కన్న తల్లి అయితే ఆ బిడ్డల్ని చూసినప్పుడు ఆ ప్రేమతోటి ఆ తల్లికి పాలు పడతాయి. కానీ ఈవిడ కన్న తల్లి కాకపోయినప్పటికీ కూడా అది ఆగయ్యాల్ పెన్ పిళ్ళయ్యాయ్ అవతరిత మెయిప్పాడు ఇరుక్కిరపడి. అదిగో ఒక బాలికగా అవతరించినటువంటి ఈ గోదమ్మ యొక్క మెయిప్పాడు యథార్థత ఎంత అంటే ఆ బిడ్డని చేతిలోకి తీసుకోగానే ఇదే నా బిడ్డ అన్నట్లుగా ఆవిడికి స్తన్యం పడేటంత యథార్థ స్థితిలో నేను నీ బిడ్డనేనమ్మా అన్నట్లుగా అయిపోయిందట గోదమ్మ. అర్థమైంది కదా? ఒక తల్లికి పాలు పడటానికి కారణం తన యొక్క కన్న బిడ్డ. కానీ పెరియాళ్ వాళ్ళ యొక్క భార్య వంధ్య, ఆవిడ గొడ్రాలు, సంతానం లేదు. అలాంటి ఆవిడ చేతిలోకి ఈ పెరియాళ్ వాళ్ళు తీసుకువెళ్ళి మన గోదమ్మని అందిస్తే ఆ బిడ్డని ఎత్తుకోగానే ఆవిడకి కూడా పాలు పడ్డాయి. అంత యథార్థమైనటువంటి స్థితి ఈవిడ అవతరించిందండి. ఈ లోకంలోకి వచ్చి కుందాద వాళ్వాన వైగుందవాన్ భోగం తన్నయ్యని ఆ భోగాన్ని విడిచిపెట్టి వచ్చిందే కానండి ఆ యథార్థత లేదండి ఆవిడ అవతారంలో. ఎక్కడ శ్రీవైకుంఠంలో ఉండేటువంటి స్థితి అలానే ఇక్కడ అలానే ఉన్నదండి అనేటట్లుగా కాకుండా ఈ లోకంలో పుట్టేటువంటి ఒక సామాన్య శిశువు వలె మెయిప్పాడు యథార్థత కలిగినట్లుగా ఉన్నది మన గోదమ్మ. ఆండాళ్ పిరందవளுடைய பெருமை இதுவாவதே உலகுடைய நாச்சிமாரிரே உலகத்திலே ಒಂದು అవతరిత్తదు. అదిగో పిరందవளுடைய పెరుమై ఇదువావదే, పుట్టినటువంటి ఆవిడ యొక్క గొప్పతనం ఇది కదా, ఈ రీతిగా కదా ఉన్నది అని. లోకాలన్నిటినీ కలిగినటువంటి నాయిచ్చిమారే ఉలగత్తిలే ಒಂದು అవతరిత్తదు. ఆవిడే వచ్చి ఈ లోకంలో అవతరించింది కదా. పిరంద ఎలా పుట్టింది? నానుం పిరందమై పొయ్యండే ఎన్నిరే వల్పే చిరుప్పదు. నానుం పిరందమై పొయ్యండే, నేను పుట్టింది అసత్యం కాదండి అనేటట్టుగా కదా ఈవిడ యొక్క మాటలు కూడా ఉంటాయి. పెత్తవరగళం పిరందవరగళం మే పిత మే సుతా ఎన్నుమా అప్పోలే ஒரு மகள் தன்னை உடையேன் పట్టరపిరాన్ కోదై ఎన్నిరే ఇరువரும் పనిప్పదు. అదిగో ఎలాగా పుట్టింది? పెద్దవరగలం కన్నటువంటి వాళ్ళు కూడా పొందినటువంటి వాళ్ళు గాని, పిరందవరగలు పుట్టినటువంటి వాళ్ళు గాని, ఇదిగో మే పిత మే సుత ఎన్ను మా అప్పోలే, అదిగో మా పిల్ల, నా తండ్రి, నా బిడ్డ అనేటట్లుగా కదా. ఒక మగల్ తన్నయ్యే, ఒక అమ్మాయిని నేను కలిగి ఉన్నానండి అనేటట్లుగా. పట్టరపిరాన్ కోదై ఎన్నిరే, పట్టరపిరాన్ ఆ భట్టనాథుల యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవండి అనే కదా. ఇరువరం పనిప్పదు, ఇద్దరు చెప్పేటువంటిది. అంటే పుట్టటంలో యథార్థత ఎలాగా? ఈవిడ భట్టనాథుల యొక్క కుమార్తె అండి అనేటట్లుగా పెరిగింది కదా. పేరంద తిరువాడి పూరత్తిన్ సీర్మై, ఆ పుట్టినటువంటి తిరువాడిపూరము యొక్క అంటే ఆషాఢ మాసంలోని పుబ్బా నక్షత్రం యొక్క సీర్మై గొప్పతనం. ఇవాళ పిరక్కైకు అడిగిరే సీర్మయ్యుండాయిత్తు ఇదుక్కు ఎప్పడియానా ఇదుక్కు. ఇవాళ పిరక్కైకు అడిగిరే సీర్మయ్యుండాయిత్తు ఇదుక్కు. ఈవిడ పుట్టడానికి కారణమైనటువంటి గొప్పతనం కలిగినటువంటిదట ఆ పుబ్బా నక్షత్రం. ఇప్పడియాన ఇది సీర్మై
కీచొన్న నాள்களில் ஒரு நாளை కుత్తాన్ ఉండు. ఇలాంటి ఇప్పటియాన ఇది సీర్మై, ఈ ప్రకారంగా ఇది దీని యొక్క ఈ నక్షత్రం యొక్క సీర్మై గొప్పతనము. కీచొన్న నాள்களில் ஒரு நாளை కుత్తాన్ ఉండు. కింద అనేక నక్షత్రాలు అనేక రోజులు చెప్పారు కదా, ఏ ఒక్క తిరునక్షత్రానికైనా ఈ గొప్పతనం ఉన్నదా? ఏం చేతండి ఇప్పటి యావదెన్, ఇలా ఏమిటి అంత గొప్పతనం ఏమిటి? ఇల్లయ్యో ఎన్నిల్, ఇల్లయ్యో లేదా ఎన్నిల్ అంటే ఏంటండి, ఏముందండి ఈ తిరునక్షత్రానికి ఇంత గొప్పతనం? ఎన్నిల్ అంటే మనమే ఉణరందు పార్వు, మనసా చక్కగా ఆలోచించి తెలుసుకో ఆ విషయాన్ని. ఇవై తిన్వాసి అరిహైకు పరికరమాన మనస్సే మేల్ ఎజ అన్నిక్కే ఉళ్ళూర ఉణరందు పార్. అదిగో ఇవైతిన్ వాసి, ఈ ఆ నక్షత్రాల యొక్క వాసి తారతమ్యం అరిగైకు పరికరమాన మనస్సే. ఇదిగో ఏదైనా గొప్పతనమో తక్కువతనమో అది తెలుసుకోవటానికి పరికరమైనటువంటి దానివి నువ్వే కదా. అలాంటి ఓ మనస్సా ఏం చేయాలి? ఉణరందు పారు మేలజ అందుకే, ఏదో పైన ఆలోచించడం కానట్లుగా ఏం చేయాలి? ఉళ్ళూరా ఉణరందు పార్, బాగా ఆలోచించి చూడు. ఏదో పైన ఏమండి ఇది పుబ్బా నక్షత్రం అండి, ఆడి మాసం అండి అని, ఇంకొక నక్షత్రం పలానా మాసం అండి, పలానా నక్షత్రం అండి అని ఇలా పైన చూడకు. నువ్వు మనస్సుతోటి బాగా ఆలోచించి నీ యొక్క తెలుసుకొని పరిశీలించి చూడవమ్మా అని. ఆండాళ్ళకు ఉండాగిల్ ఒప్పు ఇరుక్కుం ఉండు అండి. లోకంలో ఆండాళ్ళు తల్లికి సాటైనటువంటి స్త్రీ ఎవరైనా ఉంటే అదిగో ఆవిడ పుట్టినటువంటి ఈ నక్షత్రానికి సమానమైనటువంటి నక్షత్రం కూడా ఉంటుందండి. సర్వలోక నిర్వాహికయ్యాన ఆండాళ్ళకు సామ్యం ఉండాగిల్ ఇదుక్కుం సామ్యం ఉండు ఎన్గై. అదిగో గ్రంథాలు ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే ఇక్కడ సామ్యం ఉండాగిల్ దగ్గర ఒక వాక్యం పోయిందండి, అది రాసుకోవచ్చు. క్లాస్ అయిపోయిన తర్వాత గ్రంథం ఉన్నవాళ్ళు ఆ వాక్యం రాసుకుంది, అప్పుడు చెప్తాను. సామ్యం ఉండాగిల్ ఇదుక్కుం సామ్యం ఉండు ఎన్గై அவர்களிலும் காட்டிலும் விஞ்சின க்ஷமா தயாதி குணங்களையும் நாவால் தொகைக்க வண்ணாத అజగయ్యం ఉడయ్యడాయ్ ఎన్నిరే అరుడి చేయదదు. ఇదిగో ఏమిటట, ఆండాళ్ళ తల్లికి సామ్యం సర్వలోక నిర్వాహికయ్యాన ఆండాళ్ళకు సామ్యం ఉండాగిల్, లోకాలన్నిటినీ నిర్వహించేటువంటిదైనటువంటి ఆండాళ్ళతోటి సామ్యం సమానత్వం ఉన్నట్లయితే ఇదుక్కుం సామ్యం ఉండు, ఆవిడ పుట్టినటువంటి తిరునక్షత్రంతో కూడా సమానమైనటువంటి నక్షత్రం ఉంటుంది. ఎన్గై అంట అవరగళిలం కాటిలం, అది అవరగళిలం అంటే ముందు చెప్పినటువంటి ఆళ్వార్ల కంటే కూడా మించిపోయినటువంటి క్షమ దయ మొదలైనటువంటి గుణాలు. నావాల్ తొగ ఎక్కవన్నాద అజగై, నావాల్ తొగ ఎక్కవన్నాద అజగై అంటే వాచా నోటితోటి చెప్పటానికి సాధ్యం కానటువంటి అజగయ్యం ఉడయ్యడాయ్ అంటే సౌందర్యము. అంటే ఎలాంటిదట? దయ క్షమ మొదలైనటువంటి గుణాలు, వాచామగోచరమైనటువంటి సౌందర్యము కలిగినటువంటి ఆవిడ అని కదా అరుడిచేది. ఇదుక్కుం సామ్యం ఉండు ఎన్గై, ఇదుక్కుం సామ్యం ఉండు ఎన్గై அவர்களிலும் காட்டில் விஞ்சின క్షమాది ఆఘయ్యాల్, அவளுக்கு ఒప్పిల్లాదా పోలే ఇదర్కుం ఒప్పిల్లై ఎన్ను కరుత్తు. ఆవిడికి ఎలాగా సమానులైనటువంటి వాళ్ళు లేరు, ఆవిడ అవతరించినటువంటి ఆ తిరు నక్షత్రానికి కూడా సమానమైనటువంటి నక్షత్రం లేదు అంటున్నారు. பெரியாழ்வார் பெண் பிள்ளையாய் ஆண்டாள் பிறந்த திருவாடி பூரத்தின் சீர்மை ஒரு நாளைக்கு உண்டோ మనమే ఉణరందు పార్ ఆండాళ్ళకు ఉండాగిల్ ఒప్పు ఎదర్కుం ఉండు. తర్వాత 24వ పాసు. ஆழ்வார்களை காட்டிலும் அதிசயித்த வைபவத்தை விளையலான ஆண்டாளை ஹர்ஷத்துடனே ஸ்துதி என்று தம் తిరువుళ్ళத்தை குறித்து అరుడి చేయిరార్. ఆళ్వార్ల కంటే కూడా అతిశయించిన వైభవాన్ని కలిగినటువంటి ఆండాళ్ళు తల్లిని
హర్షత్తుడనే స్థుతి, సంతోషంతో స్తోత్రం చేయవమ్మా మనస అని తమ మనసుని ప్రార్థిస్తున్నారట మనవాళ మామూలు ఈ పాసురంలో. அஞ்சு கொடுக்கோரு சந்ததியாய் ஆழ்வார்கள் தம் செய்தை விஞ்சி நிற்கும் தன்மையளாய் பிஞ்சாய் பழுத்தாளை ஆண்டாளை பத்தியுடன் நாளும் பழுத்தாய் మనమే మగజిందు. అంజి కొడుక్కు ఒక సంతతియాయ్ అంటే అస్థానే భయశంకన కలిగినటువంటి వేయరు కులానికి, అంటే అంటే వేదవేద్యులైనటువంటి కులానికి, వేదవేద్యులైనటువంటి వాళ్ళు కదా. అంజి కొడుకు అంటే భయపడుతూ, అస్థానే భయశంక అంటే భయపడవలసిన అవసరము లేని చోట భయపడేటువంటి ప్రీతి కలిగినటువంటి ఆళ్వార్ల యొక్క కులానికి, కులము అంటే వంశము, ఆళ్వార్లందరికీ కూడా ஒரு సంతతియాయ్ ఒకే సంతానం ఇవిడ, అద్వితీయమైనటువంటి సంతానంగా ఆళ్వార్గల్ తమ్ செயலை వింజి నిற்கும் తన్మయళాయ్ ఆళ్వార్ల యొక్క భక్తి వ్యాపారాలను మించి ఉండేటువంటి స్వభావాన్ని కలిగినటువంటిదై పింజాయ్ పజుత్తాళై ఆండాళై, పింజాయ్ పిన్న వయస్సులోనే పండినటువంటి అంటే పరమ భక్తిని కలిగినటువంటి ఆండాళ్ళును పత్తియుడన్ భక్తితోటి నాళుం ప్రతిదినము మనమేవో మనస మగజిందు ఆనందించి వజుత్తాయ్ వజుత్తాయ్ అంటే మంగళాశాసనాన్ని చెయ్యవమ్మా మనస అని చెప్తున్నారు ఈ పాసనంలో మనవాళ్ళ మామూలు. அஞ்சு கொடுக்கு ஒரு சந்ததியாய் அதாவது சந்தான பீஜம் குரு பாண்டவானாம் ఎన్ను పాండవர்கள் ஐவர்க்கும் பரீட்சித்து ஒருவனும் சந்தான பீஜமானா போலே இவளும் பிரபன்ன குலரான ஆழ்வார்கள் 11 తిరుమగళాంబడియాన ஒரு మగళాయ్ ఇరుక్కై. అదిగో సంతాన బీజం కురు పాండవానం, కౌరవులకి పాండవులకి అందరికీ ఒకటే సంతాన బీజం, సంతానం అనేటువంటి ఒక విత్తనం. ఎవరి వాళ్ళు? పరీక్షిత్తు ఒరువనం సంతాన బీజమానా పోలే, కౌరవులకి పాండవులకి ఇద్దరికి కలిపి ఒకటే సంతానం, ఆ వంశాంకురం. ఎవరా? పరీక్షిత్తు అని చెప్పినట్లుగా ఇవళం ప్రపన్న కులరాన ఆళ్వార్గల్ 11 తిరుమగళాంబడియాన. అదిగో ప్రపన్న కుల ప్రపన్న జన కోటస్థులని చెప్పబడేటువంటి ఆళ్వార్లనే కులము వంశానికి ఆ 10 మందికి కూడా తిరుమగళాంబడియాన తిరుమగల్ కుమార్తె అని చెప్పేటట్లుగా ఒక మగళాయ్ ఇరుక్కై ఒక కుమార్తెగా ఉండటం. ఇవల్తాన్ జ్ఞాన సంతాన ప్రసూతయ్యాగయ్యాలే కులమగల్ కోదై ఎన్నిరే కూరి వైతార్హల్. ఇవల్తాను ఏమైతే జ్ఞాన సంతాన ప్రసూతయ్యాగయ్యాలే, ఏమండి వాళ్ళందరికీ కన్నబిడ్డ. అక్కడ పరీక్షిన్ మహారాజు అంటే వాళ్ళ వంశంలో పుట్టినటువంటి బిడ్డే, వాళ్ళ సంతానమే. కానీ ఆళ్వార్గల్ జ్ఞాన సంతాన ప్రసూతై ఆగయ్యాలి. ఎవరండి ఈవిడ? నిజంగా వాళ్ళ కన్నబిడ్డేనా అంటే పరీక్షిన్ మహారాజు అయితే వాళ్ళ యొక్క కన్నబిడ్డ. కానీ మరి ఈవిడ జ్ఞానపుత్రిక అంటే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పుణికి పుచ్చుకొని పుట్టినటువంటి కుమార్తె కావటం చేత కులమగల్ కోదై అంటే కుల సుతండి, మా వంశానికి ఒకే అమ్మాయి మా గోదమ్మ అనేటట్లుగా కదా ఊరి వైతారుగా చెప్తారు. అందుకే లేక అతీత కాలంగళిల్ అపదానంగళుక్కు మంగళా శాసనం పండుంబడి అస్థానే భయశంకిగలాన భట్టనార కులత్తుక్కు అద్వితీయమాన సంతతియా ఇరుక్కై.
అద్వితీయ అతీత కాలంగళిల్ అపదానంగళుక్కు. అదిగో ఎలా అండి వాళ్ళ వారసురాలు ఎలా అవుతుంది ఈవిడ అంటే, అతీత కాలంగళిల్ అపదానంగళుక్కు మంగళాశాసనం పన్నుంబడి, గడిచిపోయినటువంటి అపదానాలకి ఆయన యొక్క చేష్టితాలకి మంగళాశాసనం పన్నుంబడి, మంగళాశాసనం చేసేటట్లుగా కదా. అస్థానే భయశంకి గళాన, అసలు అవకాశము లేనటువంటి చోట భయశంకి గలన భయపడేటువంటి, భయం అనేటువంటి శంకను కలిగినటువంటి భట్టనాదుల యొక్క వంశానికి సాటి లేనటువంటి సంతానముగా ఉండటము అనేటువంటిది. భగవతి అజస్రం అస్థాన రక్షణ భయాకుల వంశజాతం ఎన్నిరే ఆచార్య పౌత్రుడయ దివ్య సూక్తియం. భగవతి అజస్రం అస్థాన రక్షణ భయాకుల వంశజాతం అని కదా ఆచార్య పౌత్రుడు. ఇప్పుడు ఎవరు ఆచార్యుడు ఇక్కడ? మనవాడ మామూలు వారి యొక్క మనములైనటువంటి ఎవరండి వీరు? నాయనార్లు. వారు కూడా ఆచార్య పౌత్రులైనటువంటి జిఆర్ నాయనార్లు కూడా శ్రీ సూక్తి కూడా ఇదే కదా అంటూ, అంటే అస్థానే భయశంక కలిగినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. இவளும் அன்று இவ்வுலகமடந்தாய் அடிபோத்தி எண்ணு தொடங்கி అతీత కాలంగళిల్ అపదానంగళుక్కు మంగళాశాసనం పన్నినాళిరే. అదిగో వాళ్ళ నాన్నగారైనటువంటి భట్టనాథులు ఎలాగైతే గడిచిపోయినటువంటి అపదానాలకి మంగళాశాసనం చేశారు. అస్థానే భయశంక, అసలు శంక పడవలసిన అవసరము లేని చోట శంకని కలిగి ఉండి భయపడిపోతూ మంగళాశాసనం చేశారు. అలానే ఇక్కడ కూడా ఈవిడ కూడా అందు ఇవ్వులగమడందా ఎడిపోతి, ఏనాడో కృతయుగంలో జరిగినటువంటిదండి. ఆయన వామనుడిగా రావటం, త్రివిక్రముడిగా పెరగటం, లోకాలన్నింటినీ కొలవటం. కానీ మనమ్మ గోదమ్మ ఎప్పుడు చేసింది ఆ అపదానానికి మంగళాశాసనం? ఇదిగో కలియుగ ఆరంభంలో. అలా ఎప్పుడో గడిచిపోయినటువంటి విషయాలకన్నిటి కూడా అతీత కాలంగళి అపదానంగళుకు, గడిచిపోయిన కాలంలోని అపదానాలకి మంగళాశాసనం పన్నినాలిరే. మంగళాశాసనం చేసేటువంటి స్వభావం కదా మన గోదమ్మది కూడా. ఇవళకు మంగళాశాసనం పన్నుగైక్కు అడి కుడిపిరప్పిరే. మరి ఈవిడ ఇంతలా మంగళాశాసనం చేయటానికి కారణం ఏమిటండి అంటే, కుడిపిరప్పిరే ఎవరు? మన గోదమ్మ పుట్టినటువంటి వంశమే. అదిగో వాళ్ళ నాన్నగారైనటువంటి ఆ పెరియాళ్ళవార్లు ఎలాగైతే అస్థానే భయశంక కలిగినటువంటి వారై తమకి దర్శనం ఇవ్వడానికి వచ్చినటువంటి పెరుమాళ విషయంలో పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలగోడి నూరాయిరం అని ఎలా మంగళాశాసనం చేశారో, అలాంటి భట్టనాగుల యొక్క కుమార్తెగా పెరగటం చేత వీరికి కూడా అదే కారణమైంది. ఈ కుడిక్కు అంజుకుడి ఎన్నా ఇత్తు నిరూపకం. అదిగో ఈ కుడి ఈ వంశానికి అంజుకుడి భయపడేటువంటి వంశం అండి అని కదా నిరూపక నామము. ఆళ్వారుగల్ తమ్ చేయలై వింజి నిற்கும் తన్మయ్యాళాయ్. ఆళ్వార్ల యొక్క ఆ స్వభావాన్ని వింజి నిற்கும், ఆ ప్రీతిని మించి ఉన్నటువంటి స్వభావం కలిగినటువంటి ఆవిడ గోదమ్మ అంటూ, అదావదు மங்களாசாசனத்தில் வந்தால் தமப்பனாரோடு ஒத்து ஞான பக்தியாதிகளில் வந்தால் ஆழ்வார்கள் பதின்மரிலும் వింధ్యాయిత్తిరేయ వల్లిరుప్పదు. మంగళాశాసనం చేసే విషయంలో తండ్రి గారితోటి సామ్యం అండి, సమానత. కానీ జ్ఞానము భక్తి వీటి విషయంలోకి వస్తే ఆళ్వార్ల 10 మందిని కంటే కూడా మించిపోయినటువంటి స్వభావం కదా వీరిది. ఎలానండి అంత ఆధిక్యం ఏమున్నది కనుక వీరికి మిగతా ఆళ్వార్ల కంటే? இவள் தனக்கு 11 பக்தியும் ஸ்ரீதனமாய் ஒருகையாலும் இன்னமும் ஆழ்வார்களை போலே பக்தி அவஸ்தா காரியமான ஸ்ரீத்வத்தை பாவிக்க வேண்டாதே. தானான தன்மையை உடையாளாகையாலும் அவர்களில் அதிசயித்தமான பக்தியாதி ஸ்வபாவங்களை உடையளாய் ఆయిత్తు ఇవల్లిరుప్పదు. అదిగా ఏమిటి వాళ్ళకంటే కూడా ఇవిడికి మించిపోయినటువంటి ప్రేమ. ఎలా అంటే, ఇవల్ తనకు 11 భక్తిயும் శ్రీధనమాయ ఒరుగయ్యాలు. ఈ 10 మంది ఆళ్వార్ల యొక్క భక్తి మొత్తం ఇవిడికి పుట్టింటి ఆస్తిలాగా వచ్చేసిందట. 10 మంది ఆళ్వార్లకి ఒకే ఒక కుమార్తె కదా, జ్ఞాన కుమార్తె, జ్ఞానసుత అన్నాడు కదా.
అలా వాళ్ళందరి యొక్క జ్ఞానం ఈవిడికే ఇచ్చేశారు. ఆళ్వాళ్ళకున్నటువంటి సంపద ఏమిటి? జ్ఞానము, భక్తి, భగవత్ సంబంధమైన జ్ఞానము, భగవంతుడి విషయంలో ప్రేమే కదా, అది వాళ్ళకున్నటువంటి ఆస్తి. ఆ ఆస్తినే మరి మిగతా ఎవ్వరికీ సంతానం లేరు కదా, లేకపోవటం చేత ఇదిగో ఈ అమ్మాయి ఒక్కదానికే, మా అన్నదమ్ములు 10 మంది వండి ఒకే ఒక కుమార్తె అండి, మా అందరికీ వారసురాలు ఆవిడే అన్నట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి సంపదని మొత్తాన్ని తెచ్చి ఈవిడికి ఇచ్చేశారు. అందువల్ల ఈవిడ సంపద ఎలాంటిదయ్యా అంటే భక్తి, జ్ఞానము, భక్తిని స్త్రీధనముగా వచ్చేసిందట. మరి పుట్టింటి ఆస్తిలాగా ఈ 10 మంది ఆడవాళ్ళ యొక్క జ్ఞాన భక్తులు 2 ఈవిడికి రావటం చేత ఇంకొక విషయం ఏమిటి, మిగతా ఆడవాళ్ళకి భగవంతుడి విషయంలో విశ్లేషం కలిగినా ఆనందం కలిగినా వాళ్ళు వెంటనే వాళ్ళు సహజంగా పురుష రూపులు, కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రీతో విశ్లేష వ్యసనమో అధికమైనప్పుడు వాళ్ళకి స్త్రీత్వ భావాన్ని ఆరోపించుకుంటారు. సహజమైనటువంటి స్త్రీలు కాదు వాళ్ళు. స్త్రీత్వ భావాన్ని భక్తి అవస్థాకార్యమైనటువంటి స్త్రీత్వత్వై భావిక వేయండి. అదిగో భక్తి యొక్క అవస్థారూపం. ఇంకొక రూపం ఏమిటి, స్త్రీత్వ భావాన్ని ఆరోపించుకొని ఆడవాళ్ళు అనుభవించడం. అలాంటి అవసరం లేదు మన గోదమ్మకి. లేకుండా స్త్రీత్వత్తై భావిక వేండాదే భావించవలసిన అవసరం లేకుండా తానాన తన్మయ్యై ఉడయ్యల్ ఆగయ్యాலும். అదిగో సహజమైనటువంటి స్త్రీ ఈవిడ, సహజంగానే స్త్రీత్వం కలిగినటువంటి ఆవిడ కావటం చేత ఆవరఘలిల్ వాళ్ళందరికంటే కూడా ఆడవాళ్ళ కంటే మించినటువంటి జ్ఞాన భక్తులు ఈవిడికి ఎలా వచ్చాయండి అంటే, వాళ్ళందరి యొక్క జ్ఞాన భక్తులని స్త్రీధనంగా ఈవిడికి ఇవ్వటము చేత, ఇంకొకటి వాళ్ళు స్త్రీత్వాన్ని ఆరోపించుకొని పాడుతూ ఉంటారు, కానీ ఈవిడికి సహజమైనటువంటి స్త్రీ కావటం చేత அதிசயித்தமான భక్త్యాది స్వభావంగళై ఉడయ్యలాయ్ ఆయిత్తు ఇవ్వలు జరుగుతుంది. గొప్పవైనటువంటి భక్తి మొదలైనటువంటి స్వభావాలని కలిగినదిగా కదా ఈవిడ ఉన్నది. అదావదు అండి, ఇప్పుడు చెప్పింది మీకేమన్నా అర్థమైందో లేదో ఇంకా వివరంగా చెప్తాం వినండి అంటున్నారు. ఆళ్వార్களை போலே பிராப்தியத்வராதிசயத்தால் நோன்புனோர்க்கை மடலூருகை தொடக்கமான అనన్య ఉపాయత్వ భంజకమాన వ్యాపారాదిగళాల్ అన్నికే. అదిగో ఆడవాళ్ళ వలె ప్రాప్యత్వర ఎప్పుడెప్పుడు పెరుమాళను పొందుదాం పెరుమాళ కైంకర్యం చేసుకుందాం అనేటువంటిది ప్రాప్యత్వర కదా. ఫలం విషయంలో త్వర చేత వచ్చినటువంటి ఏం చేస్తారు వాళ్ళు, నోన్బునోర్కై ఏదో నోములు నోచటమో, లేదా మడలూరుగై మడల గ్రహణం చేయటమో, ఇలాంటి అనన్య ఉపాయత్వ భంజకమాన అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు, అనన్య ఉపాయ పరులు అంటే భగవంతుడే ఉపాయం అని భావించి ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళు చేసేటువంటి ఈ నోములు గాని మడల గ్రహణం గాని అనన్య ఉపాయత్వాన్ని చెడగొట్టేటువంటి భంజకము నశింపచేసేటువంటివైనటువంటి వ్యాపారాదిగళాల్ అన్నికే. మిగతా ఆళ్వాళ్ళందరూ ఈవిడేమో, ఈవిడ కాకుండా మిగతా ఆళ్వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళంతా ఎలా ఉంటారు, అదిగో వాళ్ళు అనన్య ఉపాయ భూతులు అయినప్పటికీ కూడా పరమాత్మని పొందాలనేటువంటి ప్రాప్త్య త్వర కలిగినటువంటి వాళ్ళై మడల గ్రహణం చెయ్యటము, నోములు నోచటము, ఇలాంటి కార్యాలన్నీ కూడా అనన్య ఉపాయత్వాన్ని నశింపచేసేటువంటివి. అలాంటి వ్యాపారాలతోటి కాకుండా ఇవిడ కామనై కురిత్తు பேசுவது ஒன்னுண்டு இங்கே பெருமான் என்னும் உன்னையும் உம்பியையும் தொழுதேன் என்னும் தொழுதும் முப்போதும் முன்னడి వణంగి ఎన్నుం అవనై పరదేవతయ్యాగ ఎన్ని. ఈవిడేం చేస్తారట, ఈవిడ చెప్పేటువంటి విషయం ఎలా ఉంటుందట, ఉన్నయ్యం ఉంబియ్యం తొழுదేన్, ఓ మన్మధుడా నిన్ను ఏది నాట్యారు తిరుమలలో నిన్ను నమస్కరిస్తాను, నీ తమ్ముడైనటువంటి సాంబుడికి నమస్కరిస్తున్నానయ్యా, తొழுదు ముప్పోదు మున్నడి వణంగి అని యొక్క తిరువడిగలకి నమస్కరిస్తున్నాను అని చెప్పి, ఎలాగా వణంగి ఎన్నుం అవనై పరదేవతయ్యాగ ఎన్ని, ఆ సాంబుడునో మన్మధుడినో పరదేవత ఆయనే సర్వేశ్వరుడని భావించి అవన్ కాలిదే విజుంద ఇంద అనన్య దైవత్వ భంజకమాన ఇవ్వతి ప్రవృత్తి అవరగలిలు కాటిల్ వింజి ఇరుక్కిర నిలై నిన్న స్వభావం ఎంగై. వాళ్ళేం చేస్తారు, ప్రాప్త్య త్వర కలిగినటువంటి వాళ్ళై అదిగో మడల గ్రహణం చేయటమో నోములు నోచటమో కార్యాలు వాళ్ళు చేస్తే, ఈవిడ ఇంకొక అడుగు ముందుకే వేసి పరమాత్మని పొందటంలో ప్రాప్త్య త్వర విషయంలో
అదిగో ఆ సాంబుడిని మన్మధుడిని మీరే నాకు పరదైవాలు, అదిగో ఆ భగవంతుణ్ణి పొందింప చేసేటువంటి దైవాలు మీరే అని అవన్ కాలిలే విజుంద ఇంద అనన్య దైవత్వ భంజకమాన అతి ప్రవృత్తి. ఇదిగో అనన్య దైవత్వం, ఆయనే దైవం తప్ప ఇంకొక దైవం లేదు అని భావించేటువంటి స్థితి కదా, అనన్య ఉపాయత్వం కదా వీళ్ళకి. అనన్య ఉపాయ భూతులైనటువంటి ఆళ్వాళ్ళేమో మడల గ్రహణం నోమునవసరం లాంటి వాళ్ళు చేస్తే, ఈవిడ అనన్య దైవత్వ భావన. అంటే సాంబుడే నాకు దైవం, ఇప్పుడు ఆ మన్మధుడే నాకు దైవం, ఆ భగవంతుడిని పొందింప చేసేటువంటి వాళ్ళే అనేటువంటి అనన్య దైవత్వ భంజకమాన, అనన్య దైవత్వం అనేటువంటి దాన్ని చెడగొట్టాడు. అనన్య దైవం ఎవరు మనకి? నారాయణుడి. ఆ విషయాన్ని చెడగొట్టేటువంటిదైనటువంటి ఈ అతి ప్రవృత్తి అంటే ఆ మించిపోయిన తమ నడవడికని దాటి ప్రవర్తించడం అనేటువంటిది అవరగలిల్ కాటిల్ ఆడవాళ్ళ కంటే కూడా మించిపోయి వింజీరుక్కిర నిలైన స్వభావం ఎన్గై, వాళ్ళకు మించిపోయినటువంటి ప్రీతి కలిగినటువంటిదిగా ఉండటం ఇది ఈవిడ యొక్క స్వభావము అని. నిలైన స్వభావం పింజాయ్ పజుత్తాళై అంటే పిండెగా ఉండగానే పక్వ దశకి పొందినటువంటి ఆవిడండి. అదావదు లోకத்தில் ஒன்று ఫలిక్కుం போது பலஸ்ய காரணம் புஷ்பம் என்னும்படி பல காரணமான புஷ்பமாய் பின்பு பிஞ்சாய் అనంతరం కాయాయ్ ఇప్పటి சில நாள் சென்னாய்த்து பக்வஃலமாவது அங்கனன்னிக்கே అపక్వమాన పింజుతానే పక్వఫలమామా పోలే ఆయిత్తు ఇవளுடைய పరిమాత్తమం. లోకంలో ఒక పండు పండాలి అంటే మొదట ఏం చేయాలి? పండు పండాలి అంటే కారణం ఏమిటి? మొదటిది పుష్పం రావాలి. అదే ఫలానికి కారణమైనటువంటి పుష్పముగా ఉండాలి. ఆ పుష్పం తర్వాత పిందె అవుతుంది, ఆ తర్వాత అది కాయ అవుతుంది, ఆ తర్వాత కదా కొంతకాలానికి కాయ ఉండగా 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 పక్వఫలమావదు ఆ పండు పండేది. అంగనన్నికి అంటే లోకపు రీతిగా ఒక పండు పండాలి అంటే మొదట పువ్వు పూయాలి, అది కాయగామ, అది పిందె అవ్వాలి, పిందె కాయ అవ్వాలి, కాయ ఉండగా ఉండగా పక్వ ఫలం అవుతుంది. అది లోకపు రీతి. కానీ అంగనన్నికే అపక్వమాన పింజుతానే అంటే ఇంకా పక్వ దశకి రానటువంటి పిందే పక్వ ఫలమామా పోలే పిందే పక్వ ఫలం అయిపోయినట్లుగా. అంటే పువ్వు పిందె అయింది, అది ఇంకా పెరగటము కాయ అవ్వటము కొన్నాళ్ళు ఉన్న తర్వాత పండిన దశకి రావటం కాకుండా పిందెగా ఉన్నప్పుడే పక్వ దశను పొందినట్టుగా కదా ఇవளுடைய పరిమాత్మం, ఈవిడికి పరమాత్మ విషయంలో ఉన్నటువంటి ప్రీతి. అదావదు అంటే ఏమిటండి? పరభక్తి పరజ్ఞాన పరమభక్తిగళాయ్ క్రమத்திலே పరిణతయ్యాంబడియాన ஞானம் கனிந்த நலமான பரபக்தியானது அறிவு நடையாடாத పర్వత్తిలే ఆయిత్తు పరిపక్వయ్యానదు. ఏమిటండి? పిందెగా ఉన్నప్పుడే పక్వదశని పొందడం ఏమిటండి? పండైపోవటము అంటే పరభక్తి పరజ్ఞాన పరమభక్తి గడా. పరభక్తి అంటే ఏం చెప్పుకున్నాం? దర్శనం పరభక్తి స్యాత్, పరజ్ఞానంతో సంగమం, విశ్లేష భీరుత్వం పరమాభక్తి రుచ్యతే అని చెప్పినట్టుగా క్రమక్రమంగా పరిణితయ్యాంబడియాన. ఇదిగో మొదట భక్తి కలగాలండి, ఏదో దర్శనం ఆయన చూడాలనే కోరిక కలగాలండి, అది కొంతకాలం పరభక్తి దశ. ఆ తర్వాత చూడటం ఏమిటండి? దర్శనం చాలు అనేటువంటి స్థితి దాటిపోయి ఆయనతో కలిసి ఉండాలనే కోరిక కలగటం, అది పరజ్ఞానం. ఆ తర్వాత విశ్లేష భీరుత్వం, ఒక్క క్షణం కూడా ఆయన విడిచి నేను ఉండలేను అనేటువంటి దశ. ఇలాగ మొదటేమో దర్శనం కావాలని కోరిక, ఆ తర్వాత కలవాలని కోరిక, ఆ తర్వాత విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి దశ. ఇలా కదా ఒక్కొక్క దశ పెరగాలి. అలాగా క్రమత్తిలే పరిణతయ్యాంబడియాన జ్ఞానం కనింద నలమాన, జ్ఞానం అనే పండు నుండి వచ్చినటువంటి విలక్షణమైనటువంటి జ్ఞానం అనే కాయ నుండి వచ్చినటువంటి ఈ ఫలమండి అని చెప్పేటట్లుగా పరభక్తి అనదు. అంటే జ్ఞానం అనేటువంటిది ఆ పిందె, అదే దర్శనం, ఆ తర్వాతది కాయ, ఆ తర్వాత వచ్చేటువంటి పరమాభక్తి అనేటువంటిది ఫలము. అది కదా ఈ పరమాభక్తి అనేటువంటిది కలగాలి అంటే
మొదట పరభక్తి అనేటువంటి పిండ పడాలి కదా. అలాగా అరివు నడయ్యాడ పర్వత్తిలే ఆయిత్తు పరిపక్వయ్యానదు. అసలు జ్ఞానం అనేటువంటిది తెలియటానికి అవకాశం లేనటువంటి వయస్సులో కదా పరిపక్వయ్యావదు, పరిపక్వ దశని పొందినది అదావదు. సహజ భక్తి అనదు అప్పోదాయిత్తు స్ఫురిత్తదు ఎంగై. సహజమైనటువంటి భక్తి అనేటువంటిది అప్పోదాయిత్తు స్ఫురిత్తదు, అప్పుడు కదా మనకి కనపడింది. అరివిక్కు అడవెల్లాదా అంజు ప్రాయత్తిలే ఆయిత్తు. ఎంత వయసు అండి మరి గోదమ్మకి ఇంత విరహ వేదన కలగటానికి, భగవంతుడి విషయంలో ఇంత ప్రీతి ఇంత ఆర్తి కలిగినటువంటి వయసు ఎంతో తెలుసా? అసలు జ్ఞానం కలగటానికి అవకాశం లేనటువంటి వయసు ఎంత? 5 సంవత్సరాల వయసట. అది అరివుక్కు అడవెల్లాదా, జ్ఞానం కలగటానికి అవకాశమే లేనటువంటి అంజుప్రాయత్తిలే ఆయిత్తు 5 సంవత్సరాల వయస్సులో కదా తిరుప్పావయ్యవళకు ముఖం చేయదదు. అదిగో తిరుప్పావై, ఆ వ్రతాన్ని ఇవళకు ముఖం చేయదదు, ఈవిడ ఆచరించింది, ఈవిడ చెప్పినది అని. అంజు ప్రాయత్తిలే పెన్ పెళ్ళై జల్పెత్తదు ఒక పొరులుండో ఎన్నా. ఏమంటే 5 సంవత్సరాలు బాలిక అంటున్నారు, ఆవిడ ఏదో మాట్లాడితే అది జల్పమంటారు, కానీ అందులో ఒక అర్థం ఏదైనా ఉంటుందా అంటే నమ్మాళ్వారు ములైముడు ఉంటోందిలా ఇంత్యాది. అదిగా నమ్మాళ్ళ వాళ్ళు కూడా తిరువిరుత్తం పాసురంలో చెప్తున్నారు, తల్లి భావనతోటి చెప్పేటువంటి పాసురం. ములయ్యో ముజుముత్తం పోందిలా. ఇంకా మా అమ్మాయికి చిన్న వయసు అండి, స్తనాలు యొక్క మొలకలు కూడా అంటే ఇంకా స్తనాలు రావటం కూడా ఆరంభం కాలేదు మా అమ్మాయికి, ఇప్పుడే తిరువేంగడమే అని ఎప్పుడు జల్పిస్తూ ఉంటుంది అని చెప్పినట్లుగా అన్నికే ఆళ్వారుகளுக்கு తదీయ విషయத்தில் ఉండాన చరమ జ్ఞానం ఇవళకు ప్రథమత్తిలే ఉండాగై. అంతేకాదండి, ఇంకా ఈవిడ యొక్క జ్ఞానం అతిశయించిన జ్ఞానం ఎలానో చెప్తే వింటారా? ఆళ్వార్లకి తదీయుల విషయత్తులో ఉండేటువంటి ఆ చరమ జ్ఞానం అంటే ఏమిటి? భగవంతుడు అంటే చివరి మెట్టైన చెప్పబడేటువంటి ఆ జ్ఞానం. ఏమిటి ఆ జ్ఞానం? మొదటి మెట్టేమిటి? భగవంతుడి విషయంలో జ్ఞానం కలిగి ఉండటం. చివరి మెట్టేమిటి? భాగవతుల విషయంలో జ్ఞానం కలిగి ఉండటం. ఆళ్వార్లకి చివరి మెట్టు అని చెప్పబడేటువంటి భాగవతుల విషయంలో జ్ఞానం ఎప్పుడో కలిగింది. తర్వాత మొదట వాళ్ళకి భగవంతుడి విషయంలో ప్రేమ, ఆ తర్వాత భాగవతుల విషయంలో ప్రేమ. కానీ మన గోదమ్మకు విలక్షణంగా ఇవళకు ప్రథమత్తిలే ఉండాలి, ఆరంభంలోనే ఇవిడికి భాగవతుల విషయంలో ప్రేమ. అదావదు நெடுமார்க்கடிமையிலே அவர்களுடைய போக்கியத்தையை நனிமாக்கலவையின் விவே நாளும் வாய்க்கன் அங்கட்கே என்னும் தமரகளாய் செதிரே வாய்க்கு தமையேற்கே என்னும் భాగవత సమాజ దర్శనం ఇనిదాంబడియ్యం. అదిగో అదావదంటే ఏమిటి? నెడుమార్కడిమై అనేటువంటి ఆ తిరువాయముజులో ఏమిటి? ననిమా కలవి ఎన్బమే నాలుం వాయక్క నంగట్కే అంటారు ఎప్పుడు తిరువాయముజులో 8వ 10లో, అదిగో 10వ తిరువాయముజులో ఆ నెడుమార్కడమైనటువంటిది. అంటే అప్పుడు కోరుకున్నారు నమ్మాళ్ళ వాళ్ళు, గొప్ప కొనియాడదగినటువంటి భాగవత సంశ్లేషం, ఆ సుఖము సంశ్లేష సుఖం మాకు ప్రతిరోజు లభించాలండి అని. ఇంకా తమరగళాం చెదిరే వాయక్క తమయేర్కే అంటే భగవంతుడి యొక్క దాసులయ్యే గొప్ప పురుషార్థం ఈ సంసారంలో ఉన్నటువంటి ఏకాకినైనటువంటి నాకు కలగాలి అని ఆడవాళ్ళు కోరుకున్నట్లుగా భాగవత గోష్ఠి దర్శనం అనేటువంటిది మధురమైనటువంటి విషయం. ఆ దర్శనం అనేటువంటిది ఎంతో భోగ్యమైనటువంటి విషయం అని నమ్మాళ్ళ వాళ్ళు కన్సోర వెంకురుది అని ఎవరు తిరుమంగయ్య ఆళ్వాళ్ళు தன் சேரை எம்பெருமானுக்கு அடியார் తమ్మై కణ్ ఎనక్కు ఇది కాణీర్ ఎన్నెంజుం కన్నినయ్యం కలిక్కుమారే అని ఆ చల్లని తిరుచ్చేరై అనేటువంటి దివ్య దేశంలోని ఆ స్వామికి దాసులైనటువంటి భక్తులని దర్శించి నా 2 కళ్ళు కూడా మనస్సు కూడా ఆనందిస్తున్నాయి అని చెప్పినట్లుగా తన్ సేరై ఎంబెరుమాన్ తాళై నాళుం సిందిప్పార్కు ఎన్నుళ్ళుం తేను ఊరి ఎప్పుడు తిక్కుమే అని ఆ తిరుచ్చేరలోని స్వామి యొక్క శ్రీచరణాలని చింతించే వారి విషయం నా మనసు ఎలా ఉన్నదో తెలుసా? వాళ్ళని గురించి భావిస్తూ ఉంటే
నా మనస్సుకి తేనెలు ఊరినట్లు ఎప్పుడు భోగ్యంగా ఉంటుంది అని చెప్పినట్లుగా అలాగా మన అమ్మ గోదమ్మ కూడా ఇంకా సిందిప్ప అత్తనై నెడుందూరం పోగామల్ అదిగో ఆ దివ్యదేశాల దాకా వెళ్లకుండా పోదు వీరు పోదుమినో ఎన్ను అదిగో భగవద్ అనుభవం చెయ్యాలనే కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా నీరాడపోదు వీరు పోదుమినో స్నానం చెయ్యాలనే ఆసక్తి కలిగిన వాళ్ళందరూ రండి 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 అని ఆహ్వానించారా ఆరంభంలోనే. అదిగో ఏ దివ్య దేశానికి వెళ్ళి ఆ అనుభవాన్ని వాళ్ళందరినీ కోరుకోవటం కాకుండా తాము ఉన్న చోటే నిలబడి అదిగో నీరాడపోదు వీరు పోదుమినో స్నానం చెయ్యాలని అంటే భగవద్ అనుభవం చెయ్యాలనే ఆసక్తి ఉన్న వాళ్ళందరూ రండి 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 అని ఆహ్వానించినట్టు ఇంకా ఎల్లారూ పోందారో అని ఆహ్వానించి ఊరుకోకుండా ఎల్లారూ పోందారో అందరూ ఏం చేశారా అని ఎన్నుం ఎదు ఎవళ్ళకు అడియే ఉండాయిత్తు ఆరంభంలోనే కదా. ఇదిగో మన తిరుమంగయ్య వాళ్ళకు కలిగిన ఆ జ్ఞానం భాగవత సంబంధం కావాలనే జ్ఞానం నమ్మాళ్ళ వాళ్ళకు కలిగిన అదిగో ఎప్పుడో ప్రబంధాలు చివర్లో కలిగింది. కానీ మనమ్మ ఆరంభంలోనే తిరుప్పో మొదటి పాత్రంలోనే నీరాడపోదు వీరు పోదుమినో అని ఆ భాగవత సంబంధ విశేషాన్ని తెలుసుకొని అలానే వాళ్ళని ఆహ్వానించారు కదా. అలానే ఆండాళై అలాంటి స్వభావం కలిగినటువంటి ఆండాళని ఇప్పటి పరిపక్వ స్వభావయ్యుమాయ్ కీజ్వుక్త గుణங்களுக்கு ఎల్లాం ఒక్కుంబడియాన ఏ తత్తైవడయవళై ఇప్పటి ఈ రీతిగా పరిపక్వ స్వభావయ్యుమాయ్ పరిపక్వమైనటువంటి స్వభావం కలిగినటువంటిదై కింద చెప్పబడినటువంటి గుణాలన్నింటికీ కూడా ఒక్కుంబడియాన ఇదిగో సాటిలే ఒక్కుంబడియాన అందరూ అంగీకరించేటట్లుగా ఉన్నటువంటి ఏ తత్తైవడయ్యవళై ఈ కింద చెప్పిన గుణాలన్నింటికీ కూడా తగినటువంటి గొప్పతనం అండి మనమ్మ గోదమ్మది. అంటే మిగతా ఆడవాళ్ళు ఎప్పుడో ప్రబంధాల చివరకు వచ్చాక భాగవత వైభవాన్ని స్మరించుకుంటే ప్రబంధ ఆరంభంలోనే భాగవత వైభవంతో ప్రబంధాన్ని ఆరంభించినటువంటి గోదమ్మ చాలా వాళ్ళందరికంటే విలక్షణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడండి అని பத்தியுடன்னாலும் ஒருத்தாய் மனமே மகிழ்ந்து அவள் பகவத் விஷயத்தில் கண்ணறிவத்த భక్త్యాదిகளை ఉడయ్యలా ఇరుక్కుమా పోలే ఆవిడ భగవంతుడి విషయంలో దోషము లేని భక్తి మొదలైనటువంటివి కలిగిన వారిగా ఉన్నట్లుగానే తద్విషయத்தில் నీయం భక్తియుడనే అదిగో అలాంటి ఆవిడ విషయంలో ఓ మనస్సా నువ్వు భక్తి కలిగి ఉండు. గోదాతస్సేన మైదమిదం భూయ ఏవాస్తు భూయ అలాంటి గోదాదేవి ఎవరావిడ నీలాతుంగ స్తనగిరి తటి సుప్తముద్భోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతి సదశిరస్థితం అధ్యాపయంతి స్వచిష్టాయాం సృజనిగళితం అని చెప్పినట్టుగా అలాంటి గోదాతస్తే నమయదమిదం భూయ ఏవాస్తు భూయ అలాగా ఈలో అందరినీ ఉజ్జీవింపడానికి వచ్చినటువంటి పరమాత్మని కూడా ఎవయ్యా నువ్వు ఈ లోకంలోకి వచ్చింది ఎందుకు? ఆ నీలాదేవి యొక్క వక్షస్థలం మీద పడుకొని నిద్రించడానికి కాదు కదా. ఇదిగో మమ్మల్ని అందరినీ ఉజ్జీవింప చేయడానికి ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడివి కనుక లేవయ్యా అని అధ్యాపయంతి అని మేల్కొలిపినటువంటి ఆ గోదాదేవికి అదిగో భూయ ఏవా నమయిదమిదం భూయ ఏవాస్తు భూయ అనేకానేక నమస్కారాలు అని చెప్పినట్టుగా నిత్యమాగా స్తుతి రూపమాన మంగళాశాసనత్తే నిత్యము కూడా ఆవిడని స్తోత్రం చేస్తున్నాము అన్నట్లుగా ఉన్నటువంటి మంగళాశాసనాన్ని మంగయం పల్లాండు ఎన్ను ప్రీతియుడనే పన్నిపోరు అలాంటి ఆయన యొక్క వక్షస్థలంలో ఏం చేసిన మంగయం ఆ పిరాట్టిమార్లో కూడా పల్లాండు అని ప్రీతియుడనే పన్నిపోరు అదిగో పల్లాండు పల్లాయిరత్తాండు పలగోడి 100,000 மல்லாண்ட தின்தோள் மணிவண்ணா உன் சேவடி செவ்வி திருக்காப்பு அடியோமோடும் நின்னோடும் பிரிவின்றி 1000 பல்லாண்டு ఒడివాయినిన్ వలమార్పినిన్ వాజికింద మంగయం పల్లాండు అదిగో ఆ నీ యొక్క వక్షస్థలంలో ఎప్పుడూ నిత్యము వేంచేసి ఉండేటువంటి ఆ మంగయం పల్లాండు ఆ లక్ష్మీదేవి కూడా పల్లాండుగా ఉండాలని ప్రీతియుడనే పన్నిప్పోరు. ఓ మనస్సా నువ్వు అలా ప్రీతితోటి చెయ్యవమ్మా ఆ మంగళాశాసని. ఉత్తేన్ ఒగందు పనిసేదు ఎన్నక్కడ వదిరే ఉత్తేన్ ఒగందు పనిసేదు అదిగో నీకు కైంకర్యం చేసి ఆనందపడతాను అని చెప్పినట్లుగా ప్రీతితో ఆ మంగళాశాసనం ఎలా చేయాలి?
ఏమిటోనండి ఇప్పుడు మంగళాశాసనం చెయ్యాలట అన్నట్లుగా నీరస భావంతో కాదు, ఆనందం నిండినటువంటి హృదయంతో ఆయనకి మంగళాశాసనం చెయ్యకుండా ఉండలేక ఎలా మంగళాశాసనమో అలానే ఓ మనస్సా నువ్వు కూడా ఎలా మంగళాశాసనం చెయ్యాలో తెలుసా? ఉత్తేను ఉగందు పని చేయదు అని చెప్పినట్టుగా సంతోషంతో నువ్వు అదిగో అలాంటి గోదమ్మకి భూయ ఏవాస్తు భూయ నమయుధమిదం భూయ ఏవాస్తు భూయ అని అలాంటి గోదాదేవికి అనేకానేక నమస్కారాలను సమర్పించమ్మా ఓ మనస్సా అంటున్నారు మనవాళ మామూలు ఈ పాసనంలో. అంజుకుడు కొరు సంతతియాయ్ ఆళ్వాர்கள் தம் செய்தை விஞ்சி நிற்கும் தன்மையளாய் பிஞ்சாய் பழுத்தாளை ஆண்டாளை பத்தியுடன் நாளும் ஒழுத்தாய் மனமே மகிழ்ந்து ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம்.
తిరువేంగడముడయాన్.